శ్రీమాత కళాపీఠం ప్రేక్షక మహాశైలందరికీ శ్రీమాత కళాపీఠం తరపున నమస్కారాలు. ఈరోజు సమాజంలో ఒక అత్యంత గౌరవమైన వ్యక్తి, మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అలాగే ఆయన మాకు సుపరిచితులు, మా కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి ఆర్వీవి సత్యనారాయణ గారు శ్రీమాత కళాపీఠకి ఈరోజు రావడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఆయనకి శ్రీమాత కళాపీఠం తరపున మేము ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాము. అయ్యా నమస్కారం సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు. బాగున్నారా? బాగున్నానండి. మీరు మాకు ఒక మంచి గాయకులుగా సుపరిచితం. మీరు మా అఖిల పాడడం ఎన్నో షోల్లో మేము చూసాం. ఈరోజు మీరు ఈ స్టూడియోలో ఈ గెటప్లో మీరు రావడం, అల్లూరి సీతారామరాజు టైంలో మేము లేము, కానీ ఇప్పుడు మీరు చూస్తే ఆయన ఎంత పొడవు ఎంత ఎత్తున్నారో తెలియదు, కానీ సాక్షాత్తు అల్లూరి సీతారామరాజు గారే మా స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నేను మాతా కళాపీఠం తరపున మీతో ఇంటర్వ్యూ చేయడానికి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే ఒక దైవత్వం నాకు అనిపిస్తుంది. చూస్తే రెండు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి మహానుభావులు ఉండడం బట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా అన్నం తినగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు చేసిన పోరాటం వల్లే మనకి ఈరోజు మనం అందరం నిజమవుతున్నాం. కాబట్టి ఈరోజు మీకు ఇంటర్వ్యూ చేయడం, మాకు సాక్షాత్ అల్లూరి సీతారామరాజు గారితో మాట్లాడుతున్నట్టే మాకు అనిపిస్తుంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు 100వ సినిమాగా తీశారు. ఇది మీకు ఎన్నో సినిమా? ఇది నాది 1వ సినిమా అండి. ఇదే ఫస్ట్ టైం తీయడం, సినిమా యాక్ట్ చేయడం. ఫస్ట్ టైం మీరు ఈ సినిమాలో యాక్ట్ చేయడం? అవునండి. యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా సార్? దీనికోసం ఏమైనా నేర్చుకుని మీరు ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్గా మీరు? నేర్చుకోలేదండి. యాక్చువల్గా కొంచెం స్వతహాగా నేను సింగర్గా చాలా స్టేజెస్ మీద ఎన్నో నాటకాలని, యాక్టర్స్ని పరిశీలించడం జరిగింది. మా నాన్నగారు యాక్టర్ అండి. ఆయన టీచర్గా పనిచేస్తూ దుర్యోధనుడు, రావణాసురుడు, సత్యహరిశ్చంద్ర ఇలాంటి నాటకాలు వేస్తూ ఉండేవారు. అప్పట్లో ఆయనకి ఇన్స్పిరేషన్ ఎస్వి రంగారావు గారితో కూడా కలిసి 1-2 స్టేజ్ల మీద వేశానని చెప్పారు. అయితే మీ కుటుంబ నేపథ్యంలో కూడా మీకు యాక్టింగ్ అనేది ఉంది కాబట్టి అవునండి, భగవంతుడు మీకు ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్తో మీకు సమాజానికి పరిచయం చేయడం జరుగుతుంది. ముందుగా నేను నాటకం వేశానండి. అది బాదంగిరి సాయి గారి యొక్క ఇన్స్పిరేషన్. అది ఆయన మీలో ఒక నటుడు ఉన్నారు, మా వార్షికోత్సవాల్లో మీరు నటించండి, నేను తర్ఫీదిస్తానంటే నేను ఒప్పుకోవడం జరిగింది. దానికి కొంత ట్రైనింగ్ అంతా బాదంగిరి సాయి గారు ఇచ్చారు. అసలు ఈ సినిమాలో నేను పేపర్లో చదివాను సార్, చాలా వరకు డూప్ లేకుండా కంప్లీట్గా గుర్రపు స్వారీ కానీ, లేకపోతే కత్తి యుద్ధం కానీ, లేకపోతే ఇటువంటివి విల్లు ప్రదర్శన కానీ, ఇవన్నీ న్యాచురల్గా మీరు ఇచ్చేసారని చెప్పేసి పేపర్లో చదివాను. అవన్నీ మీకు వచ్చా, లేదా నేర్చుకొని ఇచ్చేసారా? అంటే నేను చిన్నప్పుడు కత్తి యుద్ధం నేర్చుకున్నానండి. అది మా ఊరు ఈ పగటి వేషాలు వేసేవాళ్ళు తంజావూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారండి. తంజావూరు రాజుల దగ్గర పనిచేసినటువంటి వంశస్థులు. వాళ్ళు కత్తులు తిప్పుతూ ఊర్లో విన్యాసాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర ఆ మెలకువలు, కత్తిని ఎలా తిప్పాలి ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడు వేసవి సెలవుల్లో మాకు వేరే పని కూడా ఉండేది కదా, చదువు కూడా సెలవులు ఇస్తే అప్పట్లో ఇంకా ఇలాంటి ఆటల పాటలు తప్ప నెక్స్ట్ క్లాస్కి సంబంధించిన పుస్తకాలు చదవడం ప్రిపరేషన్ అంత లేదండి అప్పట్లో. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను. మా ఊరు అంటారు. ఏ ఊరు సార్ మీది? మాది చేబ్రోల్ అండి. చేబ్రోల్ దగ్గర గోపీనాథపట్నం, అంటే పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ నాన్నగారు టీచర్గా పనిచేసేవారు. వ్యవసాయం కూడా ఉండేదండి. వ్యవసాయం పనులు కూడా కొంత అలవాటు ఉండేది. అప్పుడు ఈ కత్తి యుద్ధం నేర్చుకున్నాను. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఈ గుర్రపు స్వారీ అంటే ఇష్టపడ్డాను సినిమాల్లో చూసి. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆ గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చేమో అని చెప్పి కొంతమంది నా ఫ్రెండ్స్ ఉండేవారు, కృష్ణరాజు వీళ్ళందరూ. వాళ్ళు కొంచెం గుర్రాల మీద స్వారీ చేయడం అది చేస్తుండేవారు. నేను కూడా ఎక్కడం, పడిపోవడం ఇలాంటివన్నీ చిన్నపిల్లడు అప్పుడు నేర్చుకున్నాం. తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి ఇంచుమించుగా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హార్స్ రేసెస్. అలా మీరు అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ పుట్టారో ఆ ఏరియాలోకి వెళ్ళి ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో స్టోరీ మీరు రీసెర్చ్ చేసి
షూటింగ్ కూడా అక్కడ చేసామని చెప్పేసి విన్నాను. అవునండి, అవునండి. మరి అక్కడ ఆ ట్రైబల్ ఏరియా, ఆ ఇల్లు అవన్నీ అలాగే ఉన్నాయా, లేదా మీరు సెట్ ఏదైనా వేసారా? లేదండి, యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు గారు తిరిగినటువంటి సంచరించినటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయింది. ఆ కృష్ణదేవిపేట, ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ ఇప్పుడు టౌన్స్ అయిపోయినాయి బాగా. సో ఇప్పుడు ఆ 100 సంవత్సరాల క్రితం అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతం అంతా ఇప్పుడు లేదండి అది. నేను మళ్ళీ అలాంటి ప్రాంతం కోసం అని చెప్పి ఇంకా కొంచెం లోపలికి వెళితే కొన్ని తాండాలు అంటారు, గిరిజన తాండాలు, అవి కొన్ని దొరికినాయి. అక్కడ మోడర్న్గా ఉన్న ఐటమ్స్ని కొంచెం మేకప్ చేసుకుని ఊరంతా ఓల్డ్ 100 years బ్యాక్ లాగా ఒక సెట్లా తయారు చేసి ఆ ఊరిని వాళ్ళ పర్మిషన్తో ఆ ఊరిని నేను సినిమాలోకి తీసుకున్నాను. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కొత్త వాళ్ళేనా, లేకపోతే గతంలో అనుభవం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తీసుకున్నారా? అంటే ఇప్పుడు మన వైజాగీస్నే తీసుకున్నానండి. వైజాగ్లో ఉన్నటువంటి నటీనటులు సినిమాల్లో ఆల్రెడీ చేస్తూ ఉన్నారండి, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళే, కొంచెం అనుభవం ఉన్న ఆర్టిస్టులనే పెట్టుకున్నా. ఇంకా జబర్దస్త్ అప్పారావు గారు, సత్యపండు వీళ్ళు కొంచెం కమెడియన్స్గా ఉన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మా వెంకట గారు కూడా ఉన్నారు, కోరకొండ రంగారావు గారు, వీళ్ళంతా కూడా సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి స్టోరీ ఒక ముక్కలో చెప్పగలరా? అంటే మా ప్రేక్షకుల కోసం. స్టోరీ అందరికీ తెలిసిందే కదా. ఎప్పుడు పుట్టారు, ఏమిటి, ఆయనకి లవ్ స్టోరీ ఉందని అంటుంటారు. అసలు అలాంటివి సినిమాలో ఆ సినిమా పరంగా పెట్టారా, లేకపోతే నిజంగా ఆయన ఇంత దేశభక్తి కలిగి ఉండి కూడా ఆ టైం స్పేర్ చేయగలిగారా? అది ఏమైనా మీరు స్టడీ చేస్తుంటారు కాబట్టి మాకు చెప్తారా? నేను స్టడీ చేశానండి. నా యొక్క సర్వేలో సీతారామరాజు గారికి ప్రేయస్ ఎవరు లేరండి. ఆయన ప్రేమించినటువంటి మనిషి ఎవరు లేరు. అయితే సినిమాలో ఒక అట్రాక్షన్ కోసం ఏదైనా పెడదామని అన్న పూర్వం పెట్టిండొచ్చేమో, కానీ మామూలుగా సీతారామరాజు గారికి ఆ స్టోరీ లేదు కాబట్టి నేను పెట్టలేదు. హీరోయిన్ లేదు నా సినిమాలో. ఎందుకంటే ఈయన 27వ సంవత్సరంలో చనిపోయారండి, 27 years. పోరాటం చేసిందంతా కూడా మంచి యుక్త వయసులో చేశారు. అంత భయంకరమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక్కడు ఎదుర్కోవాలంటే ఎంతమందిని సమకూర్చాలి, వీళ్ళని ఎన్ని పనులు చేయాలి, ఎన్ని ఆయుధాలు తయారు చేసుకోవాలి, మళ్ళీ ఇంకా ప్రేమించాలంటే ఇంకెక్కడ ఉంటుందని టైం. అసలు మామూలు కామన్ సెన్స్ ఆలోచించడం మనం. కారణ జన్ముడు అంతే, స్వాతంత్ర పోరాటానికి కారణ జన్ముడు. అవునండి, అవును. ఈ భూమి మీద మానవతారం ఎత్తారంటే ఏదో శక్తి రూపంలో వస్తే, శక్తి రూపంలో వచ్చాడండి అంతే. లేదంటే ఆయన అల్లూరి సీతారామరాజు ఫిరంగులు అలాంటివి లేదు కదా, ఏం లేదు, బాణాలతోనే అవునండి మొత్తం గడగడలాడించి అవునండి చేశారు. కాబట్టి అది రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం. ఎంతోమంది పోరాటాలు చేసిన వాళ్ళందరూ కంట్రీ వైడ్ వాళ్ళకి ఎదురొస్తూనే ఉంటారు. కానీ బ్రిటిష్ పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఆ టేబుల్ మీద డిస్కషన్ అయిందంటే ఎంత భయపడి వాళ్ళు చేశారో చూసుకోండి దాన్ని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి అతి భయంకరమైన వ్యక్తి అయితేనే వాళ్ళ గురించి డిస్కషన్ వస్తుంది కదా, ఆలోచన వస్తుంది. వాళ్ళు ఆలోచించి ఎవడో ఒకడు ఉన్నాడంట, వాడు తెలుగు రాష్ట్రాలంట, అసలు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వాళ్ళకి తెలిసింది అప్పుడు అదే మన మద్రాస్ ప్రావిన్స్. ఆ పేరు తెలిసి ఇలాంటి ఉద్యమాలను అణచడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నక్కజిత్తులు తెలిసినటువంటి రూదర్ఫర్డ్ అన్నవాడిని పంపించండి, అతన్ని అంతమంది ఇస్తారని చెప్పి వాళ్ళు పన్నిన పన్నాగం అది. అంటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఫైట్ కాదు, సీతారామరాజు గారిది అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. మరి రకరకాల వంకర మార్గాల్లో చంపాలి అని కన్నింగ్ వేలో ఇతన్ని మన వాళ్ళే వాళ్ళకి సహకరించారు. మన వాళ్ళు కూడా కొంత అంటే అంత అది కూడా కరెక్ట్ కాదు. మన వాళ్ళు సహకరించడం అంటే వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళని తెలియకుండా చేశారు. కావాలని వీళ్ళు సీతారామరాజు గారికి ఎగ్నెస్ట్గా చెప్పలేదు, కానీ అమాయకంగా వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు సీతారామరాజు గారిని ఫర్గా మాట్లాడి సీతారామరాజు గారి గురించి విషయాలు అడిగితే చెప్తారు, వీళ్ళు అమాయకంగా చెప్తారు, ఇందులో ఏదో కన్నింగ్ ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఆ స్ట్రాటజీలు వేరే ఉండాలి. అలాంటి స్ట్రాటజీల మూలంగా సార్ నాకు తెలిసి మీరు 50+ ఉంటారు, కానీ ఎలాగ ఈ ఫిజిక్ ఏంటి, ఆ జుత్తు ఏంటి, ఆ గడ్డం ఏంటి, సీతారామరాజు ఎలాగ ఈ సెటప్ గెటప్ ఎలాగా వితౌట్ మేకప్, జస్ట్ ఈ వస్త్రాలే కనిపిస్తున్నాయి కానీ వేరే మేకప్ ఏం లేదు. నాకు తెలిసిన ఆర్వి గారు మీరు ఏంటి దాని రహస్యం ఏంటి చెప్తారా?
ఏం లేదండి, నేను మామూలుగా స్పోర్ట్స్ మ్యాన్, ఇంట్రెస్ట్ బాగాను. తర్వాత జుట్టు అది అంటే మా అమ్మ నాన్నలు ఇచ్చిన అదృష్టం, నాకు గిఫ్ట్ అంతే. అది ట్రెడిషనల్గా అయితే హెరిడిటరీగా ఓడలేదు. అందుకనే 1 సంవత్సరంన్నర పెంచి సేమ్ ఆ రూపం వచ్చేలాగా చేసుకుని చేద్దామని కొంచెం ప్లాన్డ్గా చేసుకున్నా. ఇవన్నీ ఆయుధాలు అవన్నీ తయారు చేసుకుని. సినిమాలో పాటలు ఉంటాయా సార్? పాటలు ఉన్నాయండి, 2 పాటలు ఉన్నాయి. ఎవరు రాశారు సార్? అది ఒకటి తుమ్మల శివాజీ గారు రాశారు, రెండో పాట ఈవి రామనాథ శాస్త్రి గారని ఇద్దరు రాశారండి. మీ స్టూడియోలోనే పాడాను కదా, మీకు తెలుసు కదా 2 పాటలు. సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? 20th సెప్టెంబర్ ఈ నెలనండి, ఈ నెల ఇంకా ఫ్యూ డేస్లో ఉంది రిలీజ్. స్టేట్ వైడ్ అండి, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా. అంటే ఈ డిజిటల్ రైట్స్ కూడా ఎవరికి ఇచ్చారా, ఇస్తున్నారా సార్? డిజిటల్ రైట్స్ ఇంకా ఇవ్వలేదండి, ఇట్స్ అండర్ కన్సిడరేషన్. అయితే మామూలుగా డిజిటల్ ఓటీటీలు కూడా ప్లాన్ చేస్తాం. అవును సార్. ఇది ఈ రోజుల్లో అంత డిజిటల్, అంత ఢామ్ ఢోమ్ ఒక శబ్దాలతో డీజేలతో ఉన్నటువంటి రోజు, లవ్ స్టోరీలు ఉన్నటువంటి రోజుల్లో మీరు ఎప్పుడో పాతకాలం సీతారామరాజు, దేశభక్తి అని మీరు సిద్ధమై చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారని విన్నాను నేను. చాలా కష్టపడ్డారు, హిమాలయాల్లో కూడా ఈ సినిమా తీశారని చెప్పేసి విన్నాను. ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఏ విధంగా మీరు రావాలనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే భగవంతుడి దయ వలన ఇది సూపర్ హిట్ అవ్వాలి, ఇది మంచి ప్రజాదరణ పొందాలని శ్రీమాత కళాపీఠం తరపున మేము కోరుకుంటున్నాము. కానీ మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇంత డేరింగ్గా ఏ విధంగా మీరు చేయగలిగారని చెప్పేసి మాకు కాస్త వినిపిస్తారా సార్? అంటే ఒక మంచి కార్యం చేయాలి అంటే ఒక మంచి సినిమా తీయాలి, అది అని అనుకున్నానండి నేను ముందు. అంటే సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు 50 సంవత్సరాల క్రితం తీశారండి. ఆ సినిమాని మన తరం వాళ్ళని అందరూ కూడా 40+ అందరూ కూడా చూశారు. ఇప్పటికీ చూడాలనిపిస్తుంది. అంటే అప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసాం కాబట్టి ఇప్పటికీ నేను ఈ సినిమాకి ముందు చాలాసార్లు చూశాను ఆ సినిమాని, కృష్ణ గారి సినిమాని. ఇప్పుడు మీరు ఎవరైనా యువతరాన్ని మీరు అడిగి సూపర్ స్టార్ కృష్ణ గారిది అల్లూరి సీతారామరాజు సినిమా చూసావని ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నటువంటి బాలుని మీరు అడిగితే మీకు ఏం చెప్తారు సమాధానం చెప్పండి? చూడలేదని చెప్తాడు. 50 సంవత్సరాల వరకు 50 సంవత్సరం బాబు చూసుంటారేమో కానీ పోనీ ఈరోజు స్వతంత్ర దినోత్సవం కదా, ఈరోజు ఆ సినిమా చూడు అని మీరు సజెషన్ ఇస్తే మీ మీద మొహమాటానికో భయానికో నాగభూషణరావు గారు చెప్పారని చెప్పి అలాగే అంకుల్ అంటాడు, కానీ ఇంటికి వెళ్ళి చూడ్డు. కొత్త సినిమా ఏదైనా వస్తే చూస్తాడు. సో నేనేమనుకున్నానంటే అదే సినిమాని స్టోరీ ఎలాగో మారదు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మోడర్న్ వేలో అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం మంచి డిజిటల్ క్లారిటీ తోటి, ఇప్పుడు కెమెరాస్ కొత్తవి కదా, చక్కగా డ్రోన్స్ తోటి మంచి బాగా చూపించి స్టోరీని దేశభక్తి సినిమాని మరొకసారి రిలీజ్ చేస్తే ఇప్పుడు యువతరం అందరూ కూడా ఆ సినిమాని చూస్తారని చెప్పి అభిప్రాయపడ్డాను నేను. ఎందుకంటే అలాంటి సినిమాలని పిల్లలకు చూపించడం కోసం తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చొని చూపిస్తే దేశంలో అసలు సీతారామరాజు గారు ఏం మంచి పనులు చేశారు, ఎందుకు ప్రాణాలు అర్పించారు, అన్యాయాన్ని రోడ్డు మీద కనిపించినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు అనేటువంటిది పిల్లలకి మనం నైతిక బాధ్యతగా చూపించాలండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికో అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అడిగామనుకోండి, ఈ రోజున నిలదీసి అడిగితే ఎవరో నిలదీసి అడిగిన వాళ్ళు ఈ వీధిలో ఉన్నారని చెప్పి ఆ తప్పు చేసేవాళ్ళు కూడా తగ్గుతారు. అదే అన్యాయం మీకు జరుగుతుంది అనుకోండి, రేపు పొద్దున్న భగవంతుడు మీకు కూడా అది ఖండించేటువంటి మనిషిని పంపిస్తాడు మీ దగ్గరికి. మనం ఎవరికో అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు అడగడం మానేశారు, ఓకే, సపోజ్ రేపొద్దున మీకు జరిగితే మీకు అప్పుడు హెల్ప్ అంటుంటారు. మీకు హెల్ప్ చేసినప్పుడు భగవంతుడు చూపించడు మీకు. సీతారామరాజు గారు కూడా తన కుటుంబ సభ్యుల్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరో ఏమీ అనలేదు, వాళ్ళ జోలికి రాలేదు. కానీ ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికో అన్యాయం జరుగుతుంటే అదే ఏంటిది, ఎంత అన్యాయమా, ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటి ఇలా దోచుకు తింటున్నారు, మనకేంటి, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అని చెప్పి అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి ఆ రోజున పోరాటం చేశారు. అందుకు ఈ రోజున చరిత్రలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా నిలిచారు. కాబట్టి ఇప్పుడు యువత ఏంటంటే అందరూ కూడా ఒక మంచి మార్గంలో ఉండి మంచి పనులు చేస్తూ అన్యాయాన్ని ఖండించాలి. ఇప్పుడు స్వాతంత్రం వీళ్ళు సంపాదించవలసిన అవసరం లేదు, ఆల్రెడీ సంపాదించిన స్వతంత్రం వీళ్ళు చేతిలో పెట్టారు. దుర్మార్గమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి
మంచి మార్గంలోనే ఉండాలి, మంచి మార్గంలోనే నడిపించాలి అందరినీ అనే ఉద్దేశం వీళ్ళకి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఊరికో సీతారామరాజు వీధికో సీతారామరాజు లాగా ఒక మంచి ఉద్దేశంతో ఉన్న మనుషులు సమాజంలో ఉంటే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బలాత్కారాలు, ఈ అన్యాయాలు ఇలాంటివన్నీ కూడా భయపడతారు. ఇంకెవరు అలాంటివి చేయడానికి ఎవరు కూడా రారు అని చెప్పి ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశంతో సినిమా తీయడం జరిగిందండి. వెరీ గుడ్ సార్. మాకు మా శ్రీమాత మ్యూజిక్ కంపెనీ, అవునండి, మేము కొన్ని వేల పాటలు ప్రొడ్యూస్ చేసాం. అందులో మీరు కూడా పాడారు. ఎంతోమంది కళాకారులు మా సంస్థ నుండి బయటికి వెళ్ళారు. అవునండి. మీ పాట కూడా ఇక్కడ రికార్డ్ అయింది కాబట్టి మీ పాటలు కూడా ఒక పల్లవి ఏమైనా ఆ సినిమాలో పాట వినిపిస్తే బాగుంటుందేమని. ఇలాగా 20 తారీఖు పాట కూడా మీ దగ్గర మీ స్టూడియోలో పాడిన పాటే. హిమాలయాల్లో షూట్ చేసామండి ఆ పాటని. ఆడియో మీ దగ్గరే చేసుకుని వెళ్ళాం మేము. ఇప్పుడు బాగా ప్రజాదరణ పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా నేర్చుకుంటున్నారు. నాకు యుఎస్ నుంచి, లండన్ నుంచి, ఇటు ఆస్ట్రేలియా నుంచి కూడా విద్యార్థులు మన ప్రవాస భారతీయుల పిల్లలు నేర్చుకుంటున్నట్టుగా వీడియోలు పంపించారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ దేశం, మన భరతమాత యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఎన్నో ఖనిజ సంపదలు, సంప్రదాయాలు, సంపన్నమైన దేశమా నా దేశమా అనేటువంటి దాన్ని సీతారామరాజు గారు ఎంతో వర్ణిస్తూ హిమాలయాల్లో నడుచుకుంటూ సినిమాలో పాడుకుంటూ వస్తారన్నమాట. మన్యానికి వస్తారు. అది సిచ్యువేషను. ఆ పాటను నేను పాడటం జరిగింది, ట్యూన్ చేసుకుని. మీరు అడిగారు కాబట్టి మీకోసం, మన ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తా. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, భూతిపూర్ణ మహామహిత కృషిక సస్యహరిత, కృషిక సస్యహరిత, నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. ఇది పాటలో సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం అండి. తుమ్మల శివాజీ గారికి అది నేను రుణపడున్నాను. చాలా మంచి పాట రాసిచ్చారు. అంటే సీతారామరాజు గారు ఆ రోజుల్లో సంస్కృతం మాట్లాడేవారంటండి. విద్య నేర్పించారండి ఆయన. మరి గిరిజన ప్రాంతంలో ప్రజలకి వాళ్ళకి డబ్బులు లెక్క పెట్టుకోవడం రాదు. అణాకెన్ని కాణీలు అంటే ఏంటి ఏం తెలియదండి వాళ్ళకి. వాళ్ళకి వస్తు మార్పిడి విధానం అప్పట్లో. మీకు ఏదన్నా ఇవ్వాలంటే పంట గింజలు ఇచ్చి పళ్ళు తీసుకోవడం, ఎవరికైతే అలా మార్చుకునేవారు ఆ రోజుల్లో. అదే వాళ్ళకి తెలుసు. అప్పుడు వీళ్ళు వచ్చి వ్యవసాయం పనులు మానేసి మాకు రోడ్లు వేయండి అని వీళ్ళు గొడవలు పెడతాం మొదలుపెట్టేవారు. రోడ్లు ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇక్కడ పండిన ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడికి పోర్టుకి పట్టుకెళ్ళాలి. అక్కడ పడవల మీద వాళ్ళు పట్టుకెళ్ళేవారు. మరి రోడ్డు కావాలి కదండి వాళ్ళకి. అందుకనే రైల్వేస్, రోడ్స్ వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు బాగా. అప్పుడు రోడ్లు వేయడానికి లేబర్ వాడుకోవాలి. అప్పుడులాగా జేసీబీలు ఇలాంటివి ఏం లేవు కదండి. అప్పట్లో మనుషులనే లేబర్నే వాడేవారు. వీళ్ళని చవకగా వీళ్ళని వ్యవసాయం పనులు మానిపించి రోడ్లు వేయించేవారు. సరైన వీళ్ళ పండించుకోవడానికి పంట మానేయాలి కదండి. వీళ్ళు వ్యవసాయం మానేస్తే ఫుడ్ ఎలాగ వీళ్ళకి? ఏవో డబ్బులను ఇచ్చేవారు. వీళ్ళని మార్చుకోవడం తెలియదు. ఏం చేసుకుంటారు? ఈ నాణ్యాలు తింటారు వాళ్ళు, తెలియదు. అలాంటి బాధల్లో వాళ్ళు ఉంటున్న సమయం సీతారామరాజు గారు వచ్చారు. సరే, మీ కష్టానికి తగినటువంటి డబ్బులు మీకు కావాలంటే అసలు ఎంతకి డబ్బులు అంటే ఏంటి, దానికి ఎలా లెక్క పెట్టుకోవాలి నేర్పడం కోసం విద్య నేర్పించారు. పలకా బల్పం పెట్టి వయోజన విద్య. తర్వాత వీళ్ళకి ఆయుర్వేదం నేర్పించారు. ఈయన దేశాటం చేసి మార్గమధ్యంలో రకరకాల గురువుల దగ్గర ఈయన ఆయుర్వేదం నేర్చుకున్నారు. ఆ ఆయుర్వేదం వైద్యం ఇక్కడ గ్రామాలందరిలో, గిరిజనుల తాండాల్లో ఈయన గ్రామాల్లో చేసేవారు. దెబ్బ తగిలితే ఏ ఆకు పసరో ఏంటి ఇలాంటివన్నీ పోయడం, పౌడర్స్ చేయడం ఇవన్నీ నేర్పించారు మొత్తం. ఆ తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి వ్యసనాలన్నింటినీ కూడా మాన్పించారు. త్రాగుడు ఇలాంటివన్నీ కూడా బానిస అయిపోకూడదు, ఇలాంటి త్రాగకూడదని చెప్పి కళ్ళు, సారా ఇలాంటివన్నీ కూడా అసలు పూర్తిగా మాన్పించారు. చాలామంది ఇతనంటే ఇష్టపడి మానేశారండి ఆ రోజుల్లో. అప్పుడు వీళ్ళందరినీ పోరాటంలోకి తీసుకున్నారు వీళ్ళందరినీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే గెరిల్లా పోరాటానికి వీళ్ళని యోధులుగా చేసి ఈ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి చివరికి ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. సాధించడం అంటే ఈయన ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుండేది. అది అప్పట్లో వాళ్ళ పవర్ఫుల్ బాంబింగ్ కదండి వాళ్ళు.
పెద్ద మహాశక్తి అది. వాళ్ళు వచ్చి వీళ్ళని రకరకాల మభ్యపెట్టి, సీతారామరాజు గారు ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర చంపి ఇలాంటివన్నీ చేస్తే సంప్రదింపుల్లోకి ఈయన వెళ్ళి అక్కడ మరణించడం జరుగుద్ది. అది స్టోరీ అండి. చాలా సంతోషం సార్. నమస్కారం. స్టూడియోకి వచ్చి మీరు చెప్పినందుకు. నమస్కారం అండి. నమస్కారం. మీకు శ్రీమాత కళాపీఠం కొన్న పరిచయంతో ఒక మాట చెప్పండి సార్. శ్రీమాత స్టూడియోస్ నాకు ఎప్పటి నుంచో ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి తెలుసునండి. ఇది మా సొంత స్టూడియోగా భావిస్తాం. ఎందుకంటే ఈ స్టూడియోలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి, మహా కళాకారులు. మరి మీకు అందరూ సుపరిచితం, సినిమాలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు. ఈ రోజుల చిన్న చిన్న కళాకారులు, జానపద కళాకారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ స్టూడియోలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు తెలిసి. నాకు ఈ స్టూడియోలో వచ్చానంటే ఇది నా సొంత ఇంటి కింద ఫీల్ అవుతాను. అన్ని రకాలుగా కూడా టెక్నికల్ కానివ్వండి, అందరూ కూడా నిష్ణాతులు ఉంటారు ఇక్కడ. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే ఈ స్టూడియోకి వచ్చి నేను మీతో ఇంటర్వ్యూ చేయించుకున్నందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి. నమస్కారం.